హలో, నమస్తే, వణక్కం. వెల్కమ్ టు లవంగం టాక్స్. ఈ పాటలకి మీరు థంబ్‌నెయిల్ చూసి ఫిక్స్ అయి ఉంటారు. ఈరోజు నేను వీడియోలో ఏం చెప్పబోతున్నాను అది. ఏ ఈరోజు నేను వీడియో చెప్పాల్సింది ఏంటంటే నా ఒపీనియన్. అసలు ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి అసలు హైప్ ఎందుకు లేదు? అండ్ చాలామంది దీన్ని ఎందుకు చూడట్లేదు? మెజారిటీ మందిలో తక్కువ మంది చూస్తున్నారు. మిగతా మంది చూడట్లేదు. ఎందుకు? ఏంటి? అనే దాని గురించి మాట్లాడదాం. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటో మీకు చెప్తా. ఈరోజు సెప్టెంబర్ 14th తెలిసిందేగా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి? ఒక ఊపు, ఉత్సాహం, ఒక వైబు, ఒక టెన్షను, అన్నిటిలో పనులన్నీ మ్యాచ్‌కి ముందు అవగొట్టుకొని టీవీల ముందు అలా కూర్చొని పోవాలి. కానీ ప్రెజెంట్ సినారియోలో చూస్తే అసలు సగానికి సగం మంది ఈరోజు మ్యాచ్ ఉందని కూడా తెలీదు. కొంతమంది మ్యాచ్ ఉన్నా కూడా చూడదలుచుకోవట్లే. ఎందుకు? అంత హైప్ ఉన్న మ్యాచ్ అది సడన్‌గా హైప్ పోవడానికి కారణాలేంటి? అందరూ చెప్తారు. ఏంటి? రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేసాడు. కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేసారు. మేమెందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడుగా, బుమ్రా ఉన్నాడుగా, వాళ్ళ కోసమైనా చూడొచ్చుగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే బుమ్రాను, హార్దిక్ పాయింట్ కాదు. బేసికలీ ఇప్పుడు మనం చూస్తే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ డెకేడ్‌లో సచిన్ ఆడియన్స్ పుల్ చేసేవారు. ఇంట్రెస్ట్ తెప్పించేవారు. ఏ చిన్న మ్యాచ్ అయినా, పెద్ద మ్యాచ్ అయినా సచిన్ ఉన్నాడు. ఓకే. మనకి మ్యాచ్ చూడాలి. మ్యాచ్ కంపల్సరీ చూడాలి అన్న పాయింట్‌లో ఉండేవారు. నెక్స్ట్ ధోని సేమ్ అంతే. దాని తర్వాత విరాట్, కోహ్లీ. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో విరాట్, కోహ్లీ క్రౌడ్ పుల్లర్స్. వాళ్ళుంటేనే ఒక మజా ఉండేది. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇంకా ఎవరికైనా మోస్ట్‌లీ ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. యాస్ ఎ కోహ్లీ ఫ్యాన్‌గా నేను చెప్తున్నా. నాకు కోహ్లీ లేడు. మ్యాచ్ చూడబుద్ధి అవ్వట్లేదు. కానీ మనం సపోర్ట్ చేయాలి ఇండియాకి. ఇలాంటి బిగ్ టోర్నమెంట్స్‌లో వచ్చినప్పుడు మనం అన్నీ పక్కన పెట్టి ఇండియా గెలవాలని సపోర్ట్ చేయాలి. సో, హోప్ ఇండియా గెలుస్తది. సో, ఈ ఇండియాకి, పాకిస్తాన్ మ్యాచ్‌కి హైపు రాకపోవడానికి, ఇంట్రెస్ట్ పోవడానికి అండ్ మ్యాచెస్ చూడకూడదు అన్న ఒక స్ట్రాంగ్ బిలీఫ్‌తో ఉండడానికి ఇదొక మెయిన్ రీజన్ కాదు. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రీజన్ మీకు తెలిసిందే. మొన్న మే మంత్‌లో అంటే మొన్న జరిగింది కదా! పాకిస్తాన్‌కి, ఇండియాకి అటాక్. సో, దాంట్లో చాలామంది లైవ్స్ పోయాయి. సో, దీని బేస్డ్ మీదనే మొన్న మనకి వరల్డ్స్ లెజెండ్ క్రికెట్ లీగ్ ఉంటది. అంటే ఒక లెజెండ్స్ వీళ్ళందరూ ఆడతారు. సో, సెమీఫైనల్స్‌లోనే ఇండియా వోళ్ళు పాకిస్తాన్ ఇలా చేశారని చెప్పి వాళ్ళే సెమీఫైనల్ నుంచి విత్‌డ్రా అయిపోయారు. సో, కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే, అలాంటోళ్ళే మళ్ళీ మ్యాచ్ ఆడకుండా బయటకొచ్చినోళ్ళు ఇండియా ఎందుకు రావట్లేదు అంటున్నారు. సో, నాకు పర్సనల్‌గా చెప్పే పాయింట్ ఏంటంటే, అదే హేటెడ్‌నెస్సో కాదు గానీ, ఇప్పుడు దాకా అటాక్స్ జరిగినియి ఇండియా మీద. మనం దెబ్బకి దెబ్బ తిరిగిచ్చాం. సో, ఇలా అటాక్స్ జరిగిన ప్రతిసారి మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఆపల. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఆపల. ఎప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అలానే ఉండేది. ఏంటంటే, అక్కడ సోల్జర్స్ వాళ్ళ అటాక్స్ వాళ్ళిచ్చేవారు. ఇక్కడ క్రికెట్‌లో మనోళ్ళు మన దెబ్బలిస్తున్నారు అంతే. పెద్ద తేడా ఏం లేదు. అక్కడ వాళ్ళిచ్చిన దానికి సోల్జర్స్ రివర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన క్రికెటర్స్ వాళ్ళకి తిరిగిస్తున్నారంతే. డ్యూటీయే, నేషనల్ డ్యూటీయే ఇక్కడ గూడా. సో, మనం ఆ హేటెడ్‌నెస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. క్రికెట్ లానే చూడాలి. ఒప్పుకుంటా. కానీ అదలా చేశారని. ఇప్పుడు ఇది కూడా ఒక బ్యాటిల్ లాంటిదే కదా! ఇప్పుడు ఇది కూడా బ్యాటిల్ లాంటిదే. ఇండియా గెలిచిందంటే ఏంటి? మొత్తం భారతదేశం మొత్తం పాకిస్తాన్‌ని గెలిచినట్టేగా! ఇప్పుడు మనం ఈ మ్యాచ్ సపోర్ట్ చేయడానికి ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే, పాకిస్తాన్‌లో క్రికెటర్ ఉన్నాడు. పేరు తెలిసిందే మీకు, ప్రత్యేక ఇంట్రొడక్షన్ అక్కర్లేదు ఆ మహా వ్యక్తి గురించి. ఆ మహాత్ముడు ఏం చేశాడంటే, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన మోదీ తాత గారు స్టార్ట్ చేశారు. అతను ఒక ట్వీట్ చేసాడు.
తెలిసిందేగా. అలాంటోడికి మనం మళ్ళీ ఒక తిరిగి రిప్లై ఇవ్వాలి కదా! రిప్లై ఇవ్వాలంటే మన ప్లేయర్స్ ఎళ్లి వాళ్ళకి దులపాలి కదా! వాడికి రిప్లై ఇవ్వడానికైనా మనం ఈరోజు మ్యాచ్ చూడాలి కదా! ఈ పాయింట్ కూడా ఆలోచించాలిగా. నా ఒపీనియన్ ఏంటంటే ఫీల్డ్స్ వేరే. కానీ ఆహ్, తిరిగి దెబ్బ కొట్టేది ఇవ్వాలి. ట్వీట్ చూసే ఉంటారు. సో, ఈ నీచుడికి ఆల్రెడీ మన ఇద్దరు 2 గ్రేట్ లేడీ ఆఫీసర్స్ సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్ గారు గట్టిగా ఇచ్చారు. సో, పాయింట్ ఏంటంటే వాడు క్రికెటర్. మనం మన క్రికెటర్స్ ద్వారా వాడికి ఒక గ్రేట్ రాదర్ 90 రాడ్ తిరిగి ఇచ్చామనుకో ఇంకా మజా వస్తదిగా. సో, ఈ యొక్క పాయింట్‌లో కూడా మనం మ్యాచ్ చూడాలి. వాడికి గట్టిగా అంటే గట్టిగా ఇవ్వాలి. సో, ఎనీవేస్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఎవరిని హేట్ చేయాలని లేదు. ఎవరిని ట్రోల్ చేయాలని లేదు. నా పాయింట్ ఇది. ఎప్పటికైనా ఈ పాకిస్తాన్ మీద మన ఇండియాదే పై చేయి ఉంటది. ఉంటదేంటి? 100% ఉంటది. సో, నేనైతే సాయంత్రం మ్యాచ్ చూస్తా. మీలో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అసలే మన ఫేవరెట్ ప్లేయర్స్ విరాట్ లేరు. అయితే ఏముంది మన క్లచ్ గాడ్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, మన దాదా ఉన్నాడు. స్కై, సంజు శాంసన్ ఉన్నారు. బుమ్రా ఉన్నాడు. వీళ్ళ కోసం చూద్దాం ఈరోజు. అండ్ ఆ పెద్ద పర్సన్‌కి ఈ మన ప్లేయర్స్ ఎలాగా ఇస్తారో అన్నది ఇంకొక ఇంట్రెస్టింగ్. లెట్స్ హోప్ వీల్ వాచ్ ద మ్యాచ్ అట్ 8:00. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.